ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1,00,00,000 చొప్పున 26 కోట్లు ఇచ్చాను మన టైంలో, నేను ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతా దాంట్లో అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపు. నేను ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారు కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి మీద వేస్తే పగలేదు. రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమైటి ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, ఆడించింది కాదు. 8 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్ఐ గారు పిలిచారంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. అది ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఉంటుంది లైటింగ్ పెట్టుకొని. ఇక్కడ బ్యారప్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎన్బి మినిస్టర్ చేశాను కాబట్టి ఈసారి ఈ గారు మీరు వినండి, తెలియకపోతే నేర్చుకోండి. మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యారప్స్ చేసేటప్పుడు 10 టన్నుల రోలర్తో తొక్కాల. ఎంత అంటారండి? ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రోలర్తో తొక్కించారు. ఈ బ్యారప్స్ ఈ రోడ్డు బ్యారప్స్ అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రోలర్తో తొక్కాలి. అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు. క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను. అబ్బాయి వచ్చారు. వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అన్నారు. రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పని చేసాడు ఒకడు. ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క చూసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి ఇది చేస్తుంటారు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పులు కప్పించుకోవడం కోసం మీరు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంతా బాగుంటుంది. నాన్న దారులు ఎత్తుకున్నారు. నేను ఆర్ఎన్బి మినిస్టర్ కొనా చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంచేది అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, ఆర్డరీ ఈ గారు అందరూ, ఈ గారు కూడా వచ్చారు. ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీస్కి తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టి హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటలకి సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీ. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్స్టిట్యూన్సీ. ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే ఇది సపోర్ట్ చేశాను. అదొకటి. ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది. ఎందుకంటే వారం షో చేసారు కదా, కేకులు కట్ చేసి అది దిక్కుమాల రోడ్డుకి ఏమో వారోత్సవాలు, దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది. ఇది రెండోది నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఆర్ఎన్బిది. మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోడింగ్ చేస్తా. ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు. నీకది నీ ఆస్తి, అది ఆర్ఎన్బి ఆస్తి. మున్సిపల్ ఆస్తులు వేరు, పంచాయతీ ఆస్తులు వేరు, ఆర్ఎన్బి ఆస్తులు వేరు. ఆర్ఎన్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి వాళ్ళు చేయాలా. ఎమ్మెల్యే వచ్చిన మా కమిషనర్ కూడా దిక్కుమారుడు ఉన్నాడు అక్కడ. ఎప్పుడే నా దగ్గర వచ్చాడు, రమ్మని చెప్పాను. ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలు విని ఇది సిమెంట్ పౌడర్ కసర బుక్ తీసుకొచ్చి చేసి